నేను ముందు వీడియోలో చెప్పాను కదా! నా మీద అమ్మ ఫుల్లుగా కోపంగా ఉందని జెప్పేసి. ఈరోజు ఇంట్లో ఏ పని అవ్వలేదు, నువ్వే పని చేయట్లేదని జెప్పేసి ఫుల్లుగా ఫైర్‌లో ఉంది. ఈ మంటకి ఇంకొంచెం నేను మంట యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏ పని చేయట్లేదు, కనీసం బట్టలైనా ఆరేయి అని జెప్పింది. ఈలోపు వైట్ జీన్స్ కిందే పడేశాను. మనది దూలపేట కదా! దూలెక్కువ. ఫోను పక్కన పెట్టి తీసుకెళ్ళొచ్చు గదా! ఆహా! మనం ఎందుకు చేస్తాం మళ్ళా ఒక పక్క ఫోను, ఒక పక్క బట్టలు. ఇలా వెళ్తే పడవా ఏంటి? మీరే చెప్పండి. ఇప్పుడు గనక ఈ ఫ్యాంట్ చూస్తే ఆ ఫ్యాంట్ పెట్టి ఊరేస్తది. మా అమ్మ అంట్లు కడిగి వచ్చేలోపు ముందు ఆ ఫ్యాంట్ అయితే జాడిచ్చేసాను. నేనేదో ఒక దూల పని చేస్తానని మా అమ్మ ముందుగానే గ్రహించిద్ది. మా అమ్మ నేను బట్టలు ఆరేసేటప్పుడు చూసింది వైట్ ఫ్యాంట్. ఏంటి ఇంత మురికిగా ఉంది, నేను చాలా నీట్ గా ఉతికాను కదే అని ఆలోచిస్తుంది. ఇంకా నిజం తెలిస్తే నా సంగతి అంతే గోవిందా. అన్నీ నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నాను. మేము కోడినైతే పొదిగేసాం కదా, కోడి పిల్లలైతే పుట్టాయి. ఎంత క్యూట్‌గా ఉన్నియో, చిన్న పిల్లలు ఎంత బావుంటాయో గదా! మా అమ్మ చూడండి కోడి పిల్లలన్నిటిని ఒకేసారి పట్టుకుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.